ఒరే పులి, స్టవ్ మీద పాలు పెట్టాను, కరెక్ట్ గా పొంగే టైంకి ఆఫ్ చేసే. సరే అమ్మా. చిన్న పని చెప్పినా కూడా చేయలేవు. గుడ్ మార్నింగ్ సత్యబాబు సార్. బయట వర్షం తిప్పకుండా కూలీ రోజు ఉందా సార్, లేదంటే సర్వీస్ చేశారా? ఈ సార్ నెట్ ఆన్ చేసుకోలేదేమో సార్. ప్లీజ్ నెట్ ఉందా? నెట్ సార్ మేము పంపే మీకు రావట్లేదు. ఆన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఎలాగ నెట్ వెళ్ళట్లేదు కదా. ఒరే పట్టణలోడా, వర్షం పడుతుంది సెలవు ఇవ్వరా అంటే మెసేజ్ చూడగా ఉన్నారా? నీకు నెట్ ఉందా అసలు? అడ్రస్ పెట్టు. ఇది కూడా సెండ్ అవ్వలేదు. నీ పని చెప్తాను రా. ఒరే పండు, నాకు పెన్సిల్ ఇస్తావా? నేను రా, నువ్వు కొనుక్కో. ఎప్పుడు అడుగుతావు? నాకు ఇవ్వకపోతే ఇలాగ ఉంటుంది, దోపెత్తాను. దొంగతనాలు చేస్తావారా? భయపడక పులి, నేనే సునీతని. సునీత, నువ్వా? ఏంటి అవతారం? అది హాలోవెన్ పులి. హలో మేనా, ఎవడాడు? అది హాలోవెన్ పులి అంటే దెయ్యాల పండగ. ఇలా దెయ్యం గట్టప్పేసుకుని అందరినీ భయపెట్టి చేతిలో చాక్లెట్లు ఇట్టి వెళ్ళిపోవాలి. ఇదిగో హ్యాపీ హాలోవెన్. ఇలాంటి పండుగలు కూడా ఉంటాయి. అయితే పని చేద్దాం. ఈ భలే ఉంది. అమ్మ నాన్నలు భయపెడదాం. ఏంట్రా ఇది? భయపడ్డారా? ఇదే హాలోవీన్ పండుగ అంటే దయ్యాలు గడ్డం లేదు, భయపెట్టాలి. తర్వాత చేతిలో చాక్లెట్ వేస్తాలి. ఇదిగో చాక్లెట్. ఏంటి అలా వస్తున్నారు? ఇంకో 2 చాక్లెట్లు. చాక్లెట్లు కాదురా ఎదవా, ముందు నీ పని చెప్తానుండు. దరిద్ర పెదవా, ఏ పని చేయాలో తెలియదు. తిరమాలేదవా. పాపమ్మ ఎంత కష్టపడి పని చేసి అలసిపోయిందో. ఫ్యాన్ వేసుకోకుండా దుప్పటి కప్పుకోకుండా పడుకుంది. మనం కప్పుదాం. ఒరే నాన్న, నీ ఆధార్ కార్డ్ లో ఫోటో అప్డేట్ చేయించమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఖాళీ దొరికిందిగా, చేయించుకో ఇప్పుడు. సరే నాన్న. నేను ఖాళీ ఉంటే అసలు చూడలేడు, ఏదో పని చెప్తుంటాడు. ఇప్పుడు అవసరమా? తర్వాత చేయించుకోవచ్చు కదా. బాబు, లోన్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలమ్మా. ఇదిగో తీసుకో. ఇదేంటి, నువ్వేనా? నేనే సార్. చిన్నప్పుడు అలాగే ఉండేవాడు ముద్దుగా. ఫోటో అప్డేట్ చేయించాలమ్మా. చేద్దాంలే, ముందు మీరు లోన్ ఇవ్వండి. బాబు, నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ కావాలి. ఆధార్ కార్డు ఎవడి ఎలా ఉన్నాడు? నీ ఆధార్ కార్డు పెట్టరా. అది నేనే చిన్నప్పుడు. అయితే అప్డేట్ చేయించు. నేను చేస్తానులేండి, ముందు మీరు పని కానివ్వండి. ఓకే, పని అయిపోయింది. ఇంకేంటి? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అమ్మా, ప్లీజ్ సెండ్ యువర్ ఆధార్ కార్డ్. ఎస్ మ్యామ్, ఆల్రెడీ మెయిల్ లో పెట్టాను, చూడండి. హూ ఇస్ దిస్ ఫెలో? అది నేనే మేడం, చిన్నప్పుడు. అసలు నీలాగే లేవు, యాక్సెప్ట్ చేయను. సారీ మేడం, అసలు చూసుకోలేదు మేడం, టైం లేదు మేడం. ఈసారి ఎలా అప్డేట్ చేయించేస్తాను మేడం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసాను మేడం. సరే, వెంటనే అప్డేట్ చేయించుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంత సేదస్తాం కదా ఏరేరేట్రా బాబు, ఊరోళ్ళు అంతాను మారుతానులే, కంగారే ఉంది. హాయ్ సార్, చెప్పండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగింది. ఓహో, బాగా జరిగిందా? ఏం లేదు సార్, నన్ను ఎందుకు ఆపారని. ఆ దొంగ నీలాగే ఉన్నాడు. నాలా ఎందుకుంటాడు సార్? నాకు ఇంటికి అసలు సంబంధమే లేదు. ఏది నీ ఆధార్ కార్డు? ఇది ఆధార్ కార్డు. అసలు ఎవడు నీలాగే లేడేంటి? ఇది ఎవడది ఆధార్ కార్డు? సార్, అది ఆధార్ కార్డు నాదే సార్. మరి నీలా లేవేంటి? సార్, అది అప్డేట్ చేయించలేదు సార్, చిన్నప్పుడు. సార్ నిజం సార్. లోపలేసి 2 పీకితే తెలుస్తుంది ఏది నిజమో. సార్ ప్లీజ్ సార్. ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకపోతే ఇలాగే ఉంటది. సార్
పక్కిలో భోజనాలు పోదాం. ఏం భోజనాలు రామయ్య? పెళ్ళ పెద్ద మనిషి ఫంక్షన్, చావు ఫంక్షన్ రాదు, దినం భోజనాలే. దినం భోజనాలా? ఏంటి తీసినా? అసలు ఏమనుకున్నావురా దినం భోజనాలంటే? పెళ్లి భోజనాల్లో ఏం పెడతారు? పప్పులు తుప్పలు కూరగాయలు ఆకూరలు. అదే దినం భోజనాల్లో అయితే చికెన్ మటన్ ఫిష్ ప్రాను వాటిన నాన్ వెజ్ అన్ని మన ఆకులోనే ఉంటాయి. పైగా ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటనుకున్నావు? ఈ దినం భోజనాలు పెళ్లి భోజనాలు అంత రసం ఉండవు. ఎల్లు వెంటనే సీడ్ దొరికేద్ది, ఎక్కేసి వచ్చేటివే. పెద్ద మనిషి భోజనాల్లో పెళ్లి భోజనాల్లో అనుకో చదివింపులు వెయ్యాలి. అదే దినం భోజనాల్లో అనుకో చదివింపులు ఏమి ఉండవు. పైగా వాళ్ళే మనకి ఓ స్టీల్ డబ్బాని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అబ్బా దినం భోజనాలు ఎంత ఉన్నాయో. ఈసారి నుంచి మా అమ్మ వద్దన్నా కానీ దినం భోజనాలకి వెళ్తాం తెలియకుండా. ఏం జరుగుతుంది? పొద్దున్న నా భోజనాల్లో భోజనం చేసావు కదరా, ఆ దినం భోజనాల్లో సచ్చిన తాతం నేనే. ఏ బాబు ఏం చేస్తున్నావు? అలా అంతలేదా జిమ్ చేస్తున్నాం. చేత చేసావు కానీ ఏంటిది? నీ బాడీ వెయిట్ ఎంత, మిషన్ లో వేసుకున్న వెయిట్ ఎంత, నీ స్టామినా ఎంత? ఎలా పడతా అలా చేయకూడదు. ఏం తెలుసు? కూర్చొనే పోస్టర్ సరిగ్గా లేదు, చేతుల్లో గ్రిప్ లేదు, కాళ్ళకి షూ లేదు. ఇదేం జిమ్? మా ఊర్లో ఎలాగ చేస్తాను, నువ్వు వెళ్ళరా. నీకు అన్ని తెలుసు కదరా, నువ్వే బయటరా. మాయదార్పురం మాయదార్పురం మాయదార్పురం. లేదు లేదు మాయదార్పురం మాయదార్పురం. అన్నా మాయదార్పురం. లేదు లేదు మాయదార్పురం. టుడే విలేజ్ బస్సు బుక్ చేసాక సర్లే మా వాడు వచ్చి దగ్గర వెయిట్ చేద్దాం. ట్రైన్ కూడానా? ఫ్లైట్ ఇంతమంది వస్తున్నారు కానీ ఏదో రావట్లేదు. ఎక్కడ ఉన్నాడు? అనవసరం బుక్ చేసాం, సర్లే క్యాన్సిల్ చేసేద్దాం. బాబాయ్ 1000 రూపాయల కొంచెం వెయిట్ చేద్దాం. రేపడే బుక్ చేసి పడుకుంటా పెట్టి వచ్చి బండి ఎక్కు. అమ్మా ఆఖరికి వచ్చావా? పదరా బాబు. ఒరే మాయా ఎలా ఉందో చెప్పి కొత్త సొక్క. ఎక్కడో చూసినట్టుందిరా. ఇలా ఎక్కడ చూసు? నిన్నే జూడియోలో కొనుక్కున్నాను 195 రూపాయలు. అబ్బా బాగుందిరా. మారు ఉండదు మరి. అది బయటికి వస్తా. ఇదేంటి ఇలా పరిగెడుతున్నాడు? ఆ సొక్క కూడా జూడియోలోనే కొన్నట్టున్నాడు. ఎలా కాపీ కొట్టేసిండు నన్ను. ఏంటి సార్ చూస్తున్నారు? దొంగతనాలు చేస్తారు, దొంగతనాలు దొంగతనాలు. నేనేం దొంగతనం చేయలేదు సార్. ఇదే చొక్కా నేను చూశాను, నువ్వే దొంగవి. నేను పరిగెట్టుకుంటూ వచ్చింది నీ ఎరకాలే కదా. మీ అమ్మ జూడియో చొక్క నేనే కాదు చాలా మంది వేసుకుంటారు ఇలాంటి చొక్కాలు. స్మెల్ ఉందరా. రే బాత్రూమ్ లోకి వెళ్ళి గంట అయింది, ఇంకెంతసేపు? అబ్బా వావ్ సూపర్. సైకిల్ తలతలాడిపోతుంది. ఇంకో బకెట్ ఉంటే బాగున్నాను, ఇంకా తలతలాడిపోద్ది. KING వస్తున్నాడు. ఏ సునీత చెప్పు. ఇదిగో ఇప్పుడే కడుక్కొని వచ్చేస్తా. వాటర్ అయిపోయింది. బాత్రూమ్ వాటర్ రావట్లేదే. ఏరా నీకు తెలీదా? నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తాయి. వేసవకాలం కదా, నీళ్లు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. అదేంటి? అయిన దానికి కాని దానికి వాటర్ వేస్ట్ చేస్తే ఇలానే ఉంటుంది. ఏంటి పండుగడు? ఓ మటన్ సోకు టైం అయిపోతుంది. ఎక్కడ్రా సోకు టైం అయిపోతుంది. లేట్ కి వెళ్తే ఇదే ఇంటర్వ్యూ. ఓరే పులి, నాకు తినమక రావడం అవదరా. మా నాన్నకి ఏరే పని చెప్పాడురా. నీ అబ్బా మరి ఇప్పుడు చెప్తావేట్రా?
టికెట్ ఎవరికన్నా అమ్మేసి నా డబ్బులు నాకు వేసి టికెట్ ఎవరు కొంటారు ఇప్పుడు? నువ్వు వస్తారా లేదంటే సీట్ ఖాళీ వదిలేస్తాను. అమ్మేసి డబ్బులు ఇవ్వాలంటాడు. సర్లేరా బాబు అయితే డబ్బులు నాకేలే బొక్క. పండుగ ఎలాగో రావట్లేదు కదా, ఈ టికెట్ మనం అమ్మేసుకున్నాం అనుకో, ఆడికి డబ్బులు ఇవ్వకలేదు. ఇంటర్వెల్ లో 2 పాప్కార్న్లు 2 కూల్ డ్రింక్లు. అన్న 50 ఉందా బాబు? కపుల్స్ కార్నర్ టికెట్ ఉంటుంది, కావాలా? మేమిద్దరం కదా. నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఆమెను పంపు. వదిలే అన్న 50 ఉందా? 100 ఎందుకు? ఓ 90. బాబాయ్ 90 80 ఇచ్చా అంకుల్. 80 రూపాయలా? పెద్దానికి నోరు తెరిస్తే పెట్టరా అబ్బాయి పోనీ. అంకుల్ ఇంకా ఆఖరి మాట మీ మాట కాదు నా మాట కాదు, 50-60 రూపాయలు చేసి ఇచ్చేయండి. లేకలే ఎంతకన్నా బాగా అవ్వడం అమ్మడు. ఏమంటారు? ఏమంటారే నాకు నీకున్న ఇదిని. సూపర్ సార్, సాంగ్ అసలు మారుకోండి సార్. ఏమంటారు? ఏడే సార్ నేను చెప్పిన బ్లాక్ టికెట్ల మీద. ఏయ్! అబ్బా కార్నర్ సీట్లు దొరికే బేబీ ఫ్రీగా వదిలిపోతాం. It was at this moment that he knew he f***ed up. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.